హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. అదేంటంటే మనం వాట్సాప్లో ఇంటర్నెట్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఆన్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఇంటర్నెట్ లెక్క మనం ఇప్పుడు ఇంటర్నెట్ అయితే ఎప్పుడు కావాలని అప్పుడు ఎట్లా ఆన్ చేసుకుంటామో, ఎప్పుడు కావాలంటే అప్పుడు వద్దనుకుని ఆఫ్ చేసుకుంటామో, సేమ్ అట్లానే మనకి ఈ వాట్సాప్లో కూడా ఇంటర్నెట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇరిటేషన్ వస్తుంది. అంటే మనకి చాలామంది మెసేజ్ చేయడం వల్ల ఇరిటేషన్ వస్తూనే ఉంటుంది. వాళ్ళు మెసేజ్ స్టాప్ చేయమన్నా స్టాప్ చేయరు. అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ వాట్సాప్ వరకే మనం ఇంటర్నెట్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మనం వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, వాటి మీద అయితే క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనేది వస్తాయి. సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మనకి ప్రాక్సీ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి సెటప్ ప్రాక్సీ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా ఒక 4 డిజిటల్ నెంబర్స్ ఏదో ఒకటి ఇవ్వండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2.3.4 అట్లా ఇవ్వండి, లేదా 1.1.1. అని అట్లా ఇవ్వండి. 4 ఇవ్వండి. 4 ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చూసారంటే ఇక్కడ రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కనెక్టింగ్ అని ఉంది కదా, ఈ కనెక్టింగ్ అని అంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇక్కడ కూడా మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి నేను ఆఫ్ చేసి వచ్చాను. సో ఒక 1-2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి, నేను ఒక కాంటాక్ట్కి నేనైతే మెసేజ్ చేశాను ఒకరికి. సో వాళ్ళకైతే సెండ్ అవ్వదండి ఇక్కడ నుంచి. సో ఇదే టైంలో వేరే వాళ్ళు మనకి వాట్సాప్లో మెసేజ్ చేసినా, లేదంటే వాట్సాప్ నుంచి మనం వేరే వాళ్ళకి మెసేజ్ చేసినా సరే మనకి మెసేజెస్ రావండి, వాళ్ళకి మెసేజెస్ పో వాట్సాప్ నుంచి. సో మనం ఎప్పుడైతే ఆన్ చేస్తాం అప్పుడైతేనే వెళ్తుంది. సో ఇప్పుడైతే నేను ఒక కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి హాయ్ అని పెట్టి చూపిస్తాను మీకు చూడండి. సో ఇక్కడ హాయ్ అని పెడుతున్నాను. సో ఇక్కడ చూసారా, మనకైతే మెసేజ్ అయితే సెండ్ కానట్టే చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి దీన్ని ఆప్షన్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో మళ్ళీ నార్మల్ వాట్సాప్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, సెట్టింగ్స్కి వెళ్ళండి. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాక్సీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే స్టాప్ చేయండి దీన్ని ఫస్ట్. దాని తర్వాత దీని మీద అయితే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడైతే ఆటోమేటిక్గా మనం పెట్టిన మెసేజ్ అయితే వాళ్ళకి సెండ్ అయిపోతుంది. అంటే ఇంటర్నెట్ అనేది మనము ఇక్కడ ఆన్ చేసాం కదండి వాట్సాప్కి, అందువల్ల వాళ్ళకైతే వాట్సాప్ నుంచి మెసేజ్ అయితే సెండ్ అయిపోతుంది. చూడండి, చూశారు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా వాట్సాప్ నుంచి అయితే మెసేజ్ అయితే సెండ్ అయిపోయింది. సో ఇట్లా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వాట్సాప్ అనేది ఆన్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి. ఈ ఫీచర్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.